వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ టెక్ ఐటీ. ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ జాబ్ అప్డేట్ టాటా నుంచి వీళ్ళు ఒక హ్యాకథాన్ టైప్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ హ్యాకథాన్లో వీరు ఒక ఎగ్జామ్ పెట్టి అండ్ ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేశారు. అండ్ మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట దీంట్లో పార్టిసిపేట్ చేస్తే. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ అయితే లైవ్లో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, తప్పకుండా రాయండి. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి ఈవై నుంచి అనమాట. ఇంటర్న్షిప్ ప్రోగ్రాము డేటా అనలిటిక్స్ మీద వీళ్ళైతే ఈ జాబ్ డ్రైవ్లో మెయిన్గా ఫోకస్ చేసింది డేటా ఇంజనీరింగ్ అండ్ పవర్ బిఐ ఇలాంటి టూల్స్ మీద. ఎక్స్ట్రాక్షన్ మీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా డేటా, ఈ ప్రాసెస్ అంతా ఐడియా ఉండాలి. అండ్ డేటా ఇంజనీరింగ్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా కనబడాల్సిన కీవర్డ్స్ వచ్చేసి పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అండ్ అలాగే కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కొన్ని కీవర్డ్స్ అయితే మెన్షన్ చేయండి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి. మీకు రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవడానికి కొంచెం ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి క్లేసెస్ నుంచి వీళ్ళు యాప్ ఫామ్ డెవలపర్ కోసం చూస్తున్నారు. మీకు ఈ జాబ్ డ్రైవ్కి అయితే జస్ట్ బేసిక్ ఎస్క్యూఎల్ అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి అనమాట. మనకి వీళ్ళైతే ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ రెజ్యూమ్లో అయితే మీరు ఈ కీవర్డ్స్ అయితే ఖచ్చితంగా కనబడేటట్టు చూసుకోండి. ఎస్క్యూఎల్ అండ్ పైథాన్, దాని మీద రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఇలాంటి కీవర్డ్స్ అయితే పెట్టండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి అప్రెషన్ ట్రైనీ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం కన్వర్షన్ అనమాట. ఫస్ట్ అప్రెషన్షిప్గా తీసుకొని ఇది వచ్చేసి మనకి మోటరోలా సొల్యూషన్స్ నుంచి అనమాట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ అలాగే పవర్ పాయింట్ టూల్స్, వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆఫీస్ టూల్స్, వీటన్నిటి మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలని చెప్పి వీళ్ళు ఈ జాబ్ డ్రైవ్లో మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ జాబ్ డ్రైవ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు బీటెక్, బిఈ అండ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి కప్లాన్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి. అండ్ ఈ జాబ్ అప్డేట్లో వీళ్ళు మెయిన్గా అడిగింది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే మనకి కోడ్ డీబగ్గింగ్ అండ్ కోడ్ అనేది టెస్ట్ చేసి మనకి అప్రూవ్ ఇవ్వాలన్నమాట. అండ్ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే మంచి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ ఫ్రంట్ ఎండ్ మీద అయితే మంచి ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి జెన్సార్ నుంచి. ఇది వచ్చేసి పూణే బేస్డ్ లొకేషన్, జావా ఇంటర్న్ అనమాట. దీంట్లో మెయిన్గా ఫోకస్ చేసి అడిగింది ఏంటంటే జావా మీద. అండ్ కొంచెం మీకు స్ప్రింగ్ బూట్ ఇలాంటివి వచ్చి ఉంటే మీకు బెనిఫిట్ అనమాట. మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా కనబడాల్సిన కీవర్డ్స్ వచ్చేసి జావా అండ్ మైఎస్క్యూఎల్ అనమాట ఈ జాబ్ డ్రైవ్కి. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి సోటీ నుంచి అనమాట. సోటీ టెక్నాలజీస్, ఇది వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ రోల్ అనమాట. దీంట్లో వచ్చేసి వీళ్ళు మెయిన్గా అడుగుతుంది సియాష్ అనమాట. అండ్ అలాగే వీళ్ళు కోడ్ రివ్యూ, డీబగ్గింగ్ అండ్ స్క్రమ్ మాస్టర్స్ ఇలాంటి రోల్స్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. సియాష్ వచ్చి ఉంటే మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళు ఫ్రెషర్స్కే హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇట్లాంటి టూల్స్ మీద అయితే కొంచెం అవేర్నెస్ ఉండాలన్నమాట. అంటే కొంచెం తెలిసి ఉండాలి. అండ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేస్తాను, ఖచ్చితంగా అప్లై చేయండి సియాష్ వచ్చిన వాళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి కాగ్నిజెంట్ నుంచి. కాగ్నిజెంట్ వాళ్ళు మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ అనే రోల్కి హైర్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ మెయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే డేటాబేస్ ఒకటి వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఇది డ్రైవ్ అనేది ఫ్రెషర్స్కి అనమాట. వాళ్ళు పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మీ నుంచి. జస్ట్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రోగ్రామింగ్లో స్మాల్ ప్రాబ్లమ్స్ని అయితే మీకు ఇచ్చి టెస్ట్ చేస్తారు అంతే. ఈ జాబ్ డ్రైవ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టాను, అన్నీ తప్పకుండా అయితే అప్లై చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.